రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏలయనగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఒకసారి ఆగండి, 6వ వచనం కూడా చదువుదాం. సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై దేవుడి దగ్గరికి రాగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడితో మనం సమాధానపరచబడాలి. ఇప్పుడు దాకా పిల్లరా, దేవుడు ముఖం ఒకవైపు, మన ముఖం మరొక వైపు. దేవుడు ఆలోచన ఒకలాగా, మన ఆలోచన మరొకలాగా. పిల్లరా, దేవుడు ఆత్మ సంబంధంగా మీరు మీ కుటుంబ సభ్యులు జీవించండి, నా సన్నిధికి రండి అని అంటే, మనమేమో లోక సంబంధంగా ఏవో పనులు చక్కబెట్టుకుంటూ లోకానుసారంగా ఆలోచించడం, ఇది వ్యతిరేక దిశలో ఉన్నాయి కనుక దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, మీరు సమాధానపరచబడండి దేవుడితో. అనగా దేవుడు కోరినట్లుగానే నేను నా కుటుంబ సభ్యులు ఉంటాము నాయన అని తీర్మానం చేసుకొని దగ్గరికి రండి అని అంటా ఉన్నాడు. 6వ వచనం చూస్తే, మనం ఇంకా బలహీనమై ఉండగా, భక్తిహీనులైన మనందరి కోసం ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. కాబట్టి మనుషులందరి కోసం పిల్లరా ఆయన చనిపోయాడు కనుక ఆయన కోసం మనం బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి. 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, ఏలయనగా మనం సమాధానపరచబడిన ఎడల మరి నిశ్చయముగా రక్షించబడతాం. పిల్లలు ఖచ్చితంగా మనం రక్షించబడతాం. సమాధానకర సంబంధమైనటువంటి ఈ దేవుని మాటలకు లోబడితే మనం ఏం చేయబడతాం? ఇందాక అన్నాను, ఏం సంభవించబోతుందో మనకు తెలియదు అన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, 2 చేతులతో సరే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏం సంభవించబోతుందో మనకు తెలియదు, దేవుడు ముందుగా చెప్తున్నాడు. అయితే మనం సమాధానపరచబడితే, దేవుడి సన్నిధికి నమ్మకంగా వచ్చి ఆయనకు లోబడితే దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన ఈ శరీరమందు పాపమును ఏలనివ్వకండి, మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, అసలు ఇక్కడ చూసినట్లయితే పాపమునకు అప్పగించవద్దు. దేవుని బిడ్డలమైన మనందరం గ్రహించాలి పిల్లరా, మన జీవితాలలో లోక సంబంధమైన లోకానుసారమైన ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మనం పాపమునకు లోనైపోతాం. ఇక్కడ అవిధేయత, మనుషునికి అవిధేయత పాపాన్ని తీసుకొచ్చింది. విధేయత అనేది మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకని అవిధేయత మనిషిని ఏం చేస్తుంది? పాపిగా చేస్తుంది. ఒకని యొక్క విధేయత మనుషుని నీతిమంతుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ పాపమునకు మీరు దాసులు కాకండి, పాపములోకి మీరు పడిపోకండి అని అంటున్నాడు. ఇక్కడ మనుషుని యొక్క అవిధేయత పిల్లరా ఈరోజు పాపమును తీసుకొస్తుంది. పాపమును వలన వచ్చేటువంటి జీతము మరణము, నిత్య నాశనము, నష్టం. కనుక అవిధేయత వలనే పాపం కలుగుతుంది, విధేయత వలన నీతి కలుగుతుంది. దేవునికి మనం అవిధేయులం కాకుండా ఆదామవ్వలు దేవునికి అవిధేయులై పాపం కొని తెచ్చుకున్నారు. పిల్లరా, దేవుని మాట వింటున్న మనము పిల్లరా నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ అంత్యకాల దినాలలో నీవు దేవునితో సహవాసం చేస్తూ సమాధానకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దేవుడితో అవినాభావ సంబంధాన్ని కొనసాగిస్తానని పిల్లరా ఒక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నువ్వు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు. కనుక దైవ సన్నిధిలో నడవడానికి ప్రయత్నం చేయి. దేవుడి సన్నిధిలో నీ కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన కుటుంబ యజమానుడిగా, యజమానురాలిగా నీ కుటుంబాన్ని అంతటిని దైవ సన్నిధికి నడిపించు. దేవుడి యొక్క రక్షణ కవచాన్ని నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఎన్ని భయంకరమైనటువంటి ఆపదలు సంభవించినా దేవుని యొక్క కాపుదల అనేది పిల్లరా మన చుట్టూ దేవుడు ఉంచుతాడు.
దేవుడు మనలను కాపాడుతాడు, మన ప్రాణములను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక దినాన పిల్లరా, నోవాహు వాడలో ప్రవేశించిన వారు, నోవాహు సిద్ధపరిచిన వాడలో ప్రవేశించిన నోవాహు కుటుంబం రక్షించబడినట్లుగా ఈ దినాలలో దేవుడు సన్నిధిలో ఉన్న కుటుంబాలను దేవుడు రక్షిస్తాడు. దేవుడు సన్నిధిలో సహవాసంలో ఉన్న బిడ్డలను దేవుడు రక్షిస్తాడు. దేవుడు సహవాసానికి వేరుగా దూరంగా ఉంటున్న వారు ఖచ్చితంగా నాశనానికి దగ్గరగా ఉన్నారు అనే విషయాన్ని, ఈ ప్రమాదకరమైన హెచ్చరికను గ్రహించి గమనించి ప్రతి తల్లి తండ్రి, ప్రతి వ్యక్తి కూడా దేవుడి సన్నిధిలో నమ్మకంగా సాగుతూ ఆ దేవుడిచ్చేటువంటి రక్షణను పొందుకుందాం. మనం పొందడమే కాకుండా అనేక మందిని ఈ వాడనబడిన సహవాసంలోనికి తీసుకొని వద్దాం. పిల్లల అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. యేసు యొక్క రాకడ దగ్గర పడుతూ ఉంది. అలాగే భయంకరమైనటువంటి అనేకమైన దుర్ఘటనలు సంభవించబోతూ ఉన్నాయి. అందులో మనము పిల్లలు నాశనం కాకూడదు, మన కుటుంబాలు నాశనం కాకూడదు, మన సహోదరులు అనబడిన ఈ సమాజం ఎవ్వరూ నాశనం కాకూడదని ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. కన్నీరు గార్చి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మొర్ర పెట్టి అనేక మందిని రక్షించుకొని దేవునితో సహవాసం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.